బీఆర్ఎస్తో తాడో పేడో తేల్చుకునేందుకే కవిత సిద్ధమయ్యారా? అందుకే బీసీ రిజర్వేషన్లపై గులాబీ పార్టీని డామినేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇక కారుకు ఏమాత్రం అవకాశం ఇవ్వవద్దని ఆమె నిర్ణయించుకున్నారా? అందుకే 72 గంటల నిరాహార దీక్షకు ఆమె సిద్ధమయ్యారా అంటే అవును అనే సమాధానమే వినబడుతుంది. అదేంటో చూద్దాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తగ్గేదేలే అంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆమె పోరాటం చేస్తుంది ఎవరిపైనో కాదు, సొంత అన్నపైనే. అవకాశం దొరికినప్పుడల్లా కేటీఆర్ పై పంచులేస్తూ చురకలంటిస్తున్నారు. కేసీఆర్ బాస్ అంటూ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో కవిత గురించి ఏమీ అనలేక, అలా అని ఆమె వ్యాఖ్యలు ఖండించలేక బీఆర్ఎస్ నేతలు ఆగమాగమవుతున్నారు. ఇంత జరుగుతున్నా కవిత విషయంలో కేసీఆర్, కేటీఆర్ ఏమాత్రం దిగిరాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బీఆర్ఎస్ తో ఎప్పటికైనా ముప్పు అనుకుంటున్నారో ఏమో కానీ తాను సొంతంగా బలపడేందుకు కవిత సిద్ధమైనట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తే కవిత కూడా పోటీగా జాగృతిని యాక్టివ్ చేశారు. జిల్లాలోని జాగృతి క్యాడర్ యాక్టివ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కవిత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆమె సిద్ధమైనట్లు టాక్. బీసీ రిజర్వేషన్ల అంశంపై రేవంత్ సర్కార్ సానుకూలంగా ఉండడం, ఆర్డినెన్స్ తదితర పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఎలాంటి మైలేజ్ రాలేదు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కు అనుకున్న దానికంటే మంచి పేరొచ్చింది. బడుగు బలహీన వర్గాలన్నీ హస్తం పార్టీకి అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ పూర్తిగా వెనకబడిపోయింది. ఈ తరుణంలో అసలే వెనకబడిపోయిన గులాబీ పార్టీని మరింత ఇరుకున పెట్టేందుకు నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నారు. బీఆర్ఎస్ ను మరింత డ్యామేజ్ చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న టాక్ వినిపిస్తుంది. నిజానికి బీసీ రిజర్వేషన్లపై ఇప్పుడు కవిత పోరాటంతో కొత్తగా ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ సర్కార్ ఈ విషయంలో పూర్తి సానుకూలంగా ఉంది. కాకపోతే కేంద్రం తాత్సారం చేస్తూ ఉండడంతో కొంత ఆలస్యం జరుగుతుంది. ఈ విషయంలో బీజేపీని టార్గెట్ చేయకుండా రేవంత్ సర్కార్ను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు కవిత. దీని వెనుక పక్కా ప్లాన్ ఉందన్న టాక్ వినిపిస్తుంది. ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం బీఆర్ఎస్ కు ఇవ్వకుండా తానే ప్రశ్నించే గొంతుకగా పేరు తెచ్చుకోవాలన్నది కవిత వ్యూహంగా తెలుస్తుంది. అందుకే బీఆర్ఎస్ ను డామినేట్ చేస్తూ ఆమె 72 గంటల నిరాహార దీక్ష చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. కవిత నిరాహార దీక్షతో రేవంత్ సర్కార్ కు పోయేదేమీ లేదు. కానీ బీఆర్ఎస్ కు మాత్రం ఇది మింగుడు పడని అంశమే. ఎందుకంటే ఓవైపు కవిత పోరాటం చేస్తుంటే గులాబీ పార్టీ ఏ స్టాండ్ తీసుకోకుండా సైలెంట్ గా ఉండడం ఆ పార్టీకే మంచిది కాదన్న వాదన వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతుంది. కవిత ఇంతలా బీఆర్ఎస్ ను డ్యామేజ్ చేస్తుంటే పార్టీ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా కవిత విషయంలో క్లారిటీ లేకపోతే బీఆర్ఎస్ కు మరింత డ్యామేజ్ తప్పదన్న వాదన వినిపిస్తుంది. మరి కవిత విషయంలో కేసీఆర్, కేటీఆర్ మౌనం వీడుతారా? ఈ ఇంటర్నల్ వార్ కు తెరదించుతారా? లేక ఆలోపే కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తారా అన్నది చూడాలి.